తక్కువ ఫీజు అని చెప్పి పవర్ బిఏ కోర్స్ని నరేష్ ఐలో నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పి, లేకపోతే దీనికి సంబంధించి నేను ఎక్కువ ఫీజు నేను పెట్టుకోలేను అని నేను నరేష్ ఐటీలో పవర్ బిఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏందని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. ఇంకొంతమంది ఏంటి అంటే పవర్ బిఏ కోర్స్ నరేష్ ఐటీలో నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ ఫీజు మీ గురించి ఏం మెన్షన్ చేయలేదు, అక్కడ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి ఇంకొంతమంది అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే నరేష్ ఐ విషయానికి వస్తే పవర్ బిఏ ఏదైతే ఉందో ఇక్కడ చాలామంది నరేష్ ఒకటి, సత్య ఒకటి, క్వాలిటీ థాట్ ఒకటి, ఈ ఇన్స్టిట్యూట్స్ని కొన్ని సంవత్సరాలుగా డెకేడ్స్గా అక్కడ ఉన్నాయి. ఓకే, చాలా చిన్న ఇన్స్టిట్యూట్లు చెప్పేవాళ్ళు కానివ్వండి, కొన్ని వందల వేల మంది. అమీర్పేట్ అనేది సాఫ్ట్వేర్ రంగానికి ఒక ఫ్యాక్టరీ లాంటిది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాంటిది. దిస్ ఈజ్ అ రియాలిటీ. ఇక్కడ ప్లస్ మైనస్ రెండు ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బట్ మనం పాజిటివ్ సైడ్ చూసుకుంటే అమీర్పేట్ ఫ్యాక్టరీ అనేది చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, చాలామంది సాఫ్ట్వేర్ యువతని తయారు చేసింది, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ చాలా వరకు మన అమీర్పేట్ అంటే మన తెలుగు వాళ్ళు ఒక్కరే కాదండి, నార్త్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ తక్కువ ఫీజు ఎక్కువ ఫీజు పక్కన పెట్టి, తక్కువ ఫీజు అంటే ఖచ్చితంగా నేను అన్నాను. ఎందుకు అంటే జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే అమీర్పేట డివైడ్ చేస్తాయి. సో నేను చాలాసార్లు చెప్పాను మీకు, పవర్ బిఏ కూడా అలాగే డివైడ్ చేసి, పవర్ బిఏ సపరేట్గా, ఎస్క్యూఎల్ సపరేట్గా, ఆల్ట్రిక్స్ సపరేట్గా, పవర్ యాప్ సపరేట్గా, ఇవన్నీ డివైడ్ చేస్తూ ఉంటాయి. సో అవన్నీ కాంబినేషన్గా కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కరికులం ఉందా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు కరికులం ఉంది అంటే డెఫినెట్లీ వీ కెన్ ప్లాన్. సో ఇక్కడ పవర్ బిఏకి అసలు కాల్స్ ఉన్నాయా, కాల్స్ ఉంటే ఏ కాంబినేషన్లో కాల్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయాలి. లేకపోతే మీరు జాయిన్ అయ్యే నరేష్ ఐలో అడగాలి. అడిగిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫర్దర్గా ఏం చేయాలి అంటే అప్డేటెడ్ కంటెంట్ కాదా, అవునా కాదా, అప్డేటెడ్ కంటెంట్ అనేది అప్డేట్ అవుతుందా లేదా. హైలైట్ విషయం ఏంటి అంటే ఈ అమీర్పేట్ ఫ్యాక్టరీలో కొత్త కోర్సు, కొత్తగా టెక్నాలజీ ఏది వచ్చినా కానీ ఇమ్మీడియట్గా కోర్సులు అయితే చెప్పేస్తారు. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంది అనేది భగవంతుడికి ఎరుక. సో మీరు అప్డేటెడ్ కంటెంట్ కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం. అండ్ దాని తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్, బ్యాచ్ సైజ్, ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలామంది పవర్ బిఏ కోర్స్ నేర్చుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, పవర్ బిఏ అనేది డేటా సైన్స్లో ఇంపార్టెంటే, కానీ పవర్ బిఏ నేర్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. దిస్ ఈజ్ ద రియాలిటీ. అండ్ కానీ అప్డేటెడ్గా కొన్ని లైక్ ఆల్ట్రిక్స్ అని పవర్ బిఏ ప్రెజెంట్ అయితే పవర్ బిఏ ఎస్క్యూఎల్ ప్లస్ ఆల్ట్రిక్స్ మీద కానీ, పవర్ యాప్స్ మీద కానీ కొంత 3+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఒకసారి దీన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఓకే, సో అలాగని చెప్పి ఇక్కడ నరేష్ ఐలో మనం తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు, కానీ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటే మాత్రం అది మీరు ఒకసారి ఆలోచన చేసి మీకు యాప్ట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ బ్యాచ్ అనేది ఎక్కువ ఉంటారు. సో ఇదొకసారి మీరు మీ లిమిట్కి, అంటే మనము డౌట్స్ అడగగలుగుతున్నారా, కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నారా, ప్రాజెక్టులు ఇస్తున్నారా, లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ నా సెన్స్లో పవర్ బిఏ ఇక్కడ నేర్చుకోవచ్చు, కానీ ఈ కరికులం అనేది కొంత మనం ప్రిపరేషన్ అయిపోయి ప్లాన్ చేసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా ఉన్నాను, బట్ మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. చాలామంది తయారు చేసిన అమీర్పేట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగే ఉందంటే కొంతవరకు లేదని చెప్పాలి. సో ఇక్కడ ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, టైం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రాపర్గా ఆలోచించి జాయిన్ అవ్వాలా లేదా ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. జాయిన్ అయ్యే ముందు కొన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ తెలుసుకోండి. బ్యాచ్ సైజు, అప్డేటెడ్ కంటెంటా, డౌట్స్ క్లియరెన్సా, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కరికులం ఉందా, సో ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా, ఇస్తే ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ని మనం మన రెజ్యూమ్లో వాడుకోవచ్చా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రెజెంట్ కాల్స్ ఉన్నాయి పవర్ బిఐ, అండ్ దాంతోపాటు మన కెరియర్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో దానికి సూట్ అవుతుందా లేదా, యాప్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ మీరు ఆన్సర్స్ తెలుసుకొని అప్పుడు మీరు ఈ కోర్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.